హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అంటే స్పెషల్ టాపిక్ అని చెప్పనమా, మామూలు టాపిక్కే కానీ మనం స్పెషల్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది మీ ఫేస్ చేస్తున్నాం ఈ ప్రాబ్లమ్ని. సో ఈ మధ్య కూడా ఇద్దరు ముగ్గురు కామెంట్ చేస్తున్నారు. ఆవిడ నాకు ఎప్పుడు పాపం చాలాసార్లు ఒక ఆవిడైతే ఎప్పుడు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు. మేడం, మేము చాలా చదువుకున్నాం కానీ జాబ్ చేయలేకపోయాము, అది చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాను ఆ విషయం తలుచుకొని అని. కరెక్ట్గా ఇవే వర్డ్స్ కాదు, వేరేలా చెప్పారు, అదే మీనింగ్ వచ్చేట్టు మాట్లాడుతున్నాను. అంటే బాగా చదువుకున్నాము కానీ ఏ జాబు చేయడం లేదు, అందుకని ఫీల్ అవుతున్నాము, బ్యాడ్గా ఫీల్ అవుతున్నాము అని చెప్తున్నారు. నా యాక్చువల్గా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఆడవాళ్ళకి ఎవరికైనా కానీ, ఇంత చదువుకున్నాను, ముఖ్యంగా డిగ్రీ, పీజీ, డబుల్ పీజీ, పీహెచ్డీ చేసిన వాళ్ళు కూడా జస్ట్ హౌస్ వైఫ్గా ఉండి ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉంటారు. సో మా టైంలో అలా ఫీల్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ అని చెప్తాను. అంటే నేను అనేది 60స్లో 70స్లో పుట్టిన వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇంకా ముందు పుట్టిన వాళ్ళు, ఇంతగా ముందు పుట్టిన వాళ్ళైతే అసలు ఆ కోరికే ఉండేది లేదేమో. మా వాళ్ళు కూడా ఏంటి అంటే అంత పెద్దగా అందరూ జాబ్ చేయాలని అనుకునేవాళ్ళు కాదు. నేను పీజీ చేశాను కానీ పాపం మాకు ఫస్ట్ మేము పీజీలో చేరేటప్పుడు మాతో బాండ్ రాయించుకుంటారు, డెఫినెట్గా జాబ్ చేయాలి అని చెప్పేసి. కానీ అది చాలామంది ఫాలో అవ్వరు, ఎందుకంటే మాకు స్టైపెండ్ చాలా బాగా ఇచ్చేవాళ్ళు. తర్వాత అందరం పెళ్ళిళ్ళు చేసుకున్నాం, కానీ కొంతమంది జాబ్ చేస్తూ ఉన్నారు. కానీ మేము జాబ్ చెయ్యకపోయినా కానీ ఏం ఫీల్ అవ్వలేదు. మేము జాబ్ చేయాలని చదవలేదు. నేనైతే నిజంగా చెప్పాలి అంటే మా నాన్నగారి కోసం పీజీ చేశాను, ఎందుకంటే ఆయనకు చదువు చాలా ఇష్టం. నన్ను ఏదో డాక్టర్గా చూడాలనుకున్నారు. నాకేమో డాక్టర్ కోర్స్ అంటేనే బోర్. నేను అనుకునేదాన్ని, అంటే ఎందుకబ్బా ఉదయం లేస్తే అది ఉంటుండాలి అని చెప్పేసి నేను అసలు పెద్ద ఇంట్రెస్ట్ కూడా చూపించేదాన్ని కాదు. ఇక్కడ మీకు ఒక తమాషా విషయం కూడా చెప్తాను. యాక్చువల్గా చాలామందితో చెప్తూ ఉంటాను, ఎప్పుడు నేను చెప్పలేదనుకుంటాను. నేను తెలుగు మీడియం 10th క్లాస్ వరకు. అయితే దర్శి అని ఒక ఊర్లో చదివాను అప్పటి వరకు. మామూలు గవర్నమెంట్ స్కూల్స్లో చదివాము మేము అప్పటి వరకు. మా చిన్న తమ్ముడు ఒక్కడే ఇంగ్లీష్ మీడియంలో చదివేవాడు అనమాట. సో నెల్లూరుకి వచ్చాను ఇంటర్కి. వచ్చిన తర్వాత నాకేంటి అంటే డీకేడబ్ల్యూ కాలేజ్ అని ఉంది, ఉమెన్స్ కాలేజ్ అనమాట, అది గర్ల్స్ కాలేజ్. నాకు దాంట్లో చాలా ఇష్టం చేరాలని, ఎందుకంటే కాలేజ్ చాలా అందంగా ఉంటుంది, సినిమాలలో చూపించేటట్టు ఉంటుంది అనమాట. ప్లస్ నాకు మా అక్క వాళ్ళు కొంతమంది అక్కడ చదివేవాళ్ళు, అంటే చాలా మంచి మెమరీస్ అనమాట. వాళ్ళు యానివర్సరీ ఇంత బాగా చేసుకుంటారు, అట్లా ఇట్లానమాట. సో నేను నాన్నతో చెప్పాను. నాన్నతో చెప్తే ఏం అవసరం లేదని నన్ను కో ఎడ్యుకేషన్లో విఆర్ కాలేజ్ అని దాంట్లో చదివిపించారు మా నాన్నగారు నెల్లూరులో. సరే కాంప్రమైజ్ అయిపోయాను. నేను తెలుగు మీడియంలో చేరతానన్నాను. నాకు అంటే తెలుగు మీడియం అంటే తెలుగు మీడియం అప్పటి వరకు, ఇంగ్లీష్ మీడియం ఎందుకు అనేసి ఏం అవసరం లేదని ఇంగ్లీష్ మీడియంలో చేర్పించారు. నాకు మ్యాథ్స్ అంటే ఇష్టమ్మా. సో నేను ఎంపీసీ తీసుకుంటానన్నాను. నాకు చాలా భయం సైన్స్ గ్రూప్ అంటే, ఆ కప్పలు కొయ్యాలి అంటే వింటూ ఉంటాం కదా, ఇంటర్కి వెళ్తే డిసెక్షన్ ఉంటుంది అని చెప్పేసి. సో ఆ డిసెక్షన్ అంటే నాకు చాలా భయమ్మా. అందుకనేసి ఎంపీసీ అయితే హ్యాపీగా మ్యాథ్స్ చేసుకోవచ్చు, ఏముంటుంది, ఫిజిక్స్ కెమిస్ట్రీనే కదా అనుకుంటే, నాన్నగారు అస్సలు వద్దనే ఆయనకు ఏదో డాక్టర్ చేయాలని ఇంట్రెస్ట్ అనమాట. నన్ను తీసుకెళ్ళి బైపీసీలో వేశారు. మీరు నమ్మరు, ఫస్ట్లో నాకు ఎలా ఉండేది అంటే చాలా చాలా టఫ్గా ఉండేది. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియము, నేనేమో అంత ఇంగ్లీష్లో అంత పెద్ద గొప్ప దాన్ని ఏం కాదు, బాగా రాదు నాకు. సో డిక్షనరీ పెట్టుకొని ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఒకవైపు, తెలుగు టెక్స్ట్ బుక్ ఒకవైపు పెట్టుకొని నాకు అడ్జస్ట్ అవ్వడానికే 6 months పట్టింది. ఏమైనా కష్టము. తర్వాత ఇదైపోయాను అనుకోండి, అది వేరే విషయము, అడ్జస్ట్ అయిపోయాను. సో అలా నాన్నకనమాట. ఇంకా ఎంసెట్ రాయమంటారు, నాకేం అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఏదో ఇంకా నాన్న చెప్తున్నారు కదా అని, ఇంకా నాన్న కోసం చదివినట్టే కదమ్మా. ఇంకా నాకంటూ ఒకటేం లేదనమాట. మా పెద్ద తమ్ముడు చిన్న తమ్ముళ్ళు ఇద్దరు చాలా బాగా చదివేవాళ్ళు. నేనేంటంటే నువ్వు డాక్టర్ అవ్వాలని చెప్పేవాళ్ళు అనమాట. ఇంకా సరే అని చెప్పేసి ఎంసెట్ ఎగ్జామ్ ఇచ్చాను. అప్పుడు కూడా తిరుపతికి వెళ్ళి రాసాం మేము. రాస్తే నా ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది, రమా అని చెప్పేసి. తాను పడి చదువుతుంది లాస్ట్ మినిట్ వరకు. నేనేమో ముందు రోజు చూసుకున్నాను, ఇంకా హ్యాపీగా నా పాటికి నేను ఎగ్జామ్ హాల్కి వచ్చేసాను అనమాట. నానైతే పాప అందరు చదువుకుంటున్నారు, నువ్వు కూడా ఒక బుక్ తెచ్చుకొని ఉండొచ్చు కదా అని చెప్పాడనమాట. ఏముంది నాన్న, లాస్ట్ మినిట్లో చదివితే ఏమొస్తుంది అని చెప్పాను. సరే ఎగ్జామ్ రాశాను. నిజంగా అప్పుడు ఏంటంటే అంత మల్టిపుల్ ఆన్సర్సే కదా, ఏబిసిడీలు కదా, కొన్ని తెలుసు కొన్ని తెలియని కూడా ఏదో ర్యాండమ్గా పెట్టేస్తాం కదా. నా కర్మ కొద్దీ ఏంటి అంటే ఇంకో 2 marks వస్తే నాకు మెడిసిన్ సీట్ వస్తుంది, అన్ని మార్క్స్ వచ్చాయి నాకు.
ఇంకా మా కాలేజ్ లెక్చరర్స్ ఇంటికి వచ్చేసి నాన్నగారిని పట్టుకొని పాపని లాంగ్ టర్మ్లో చేర్పించండి సీట్ వచ్చేస్తుందని చెప్పారు. నాకేమో భయం వేసిపోయింది, ఈయన మళ్ళీ నన్ను దీంట్లో చేర్పించేస్తాడని చెప్పేసి నేను హోమ్ సైన్స్ కాలేజీలో చేరదామనుకున్నాను. హోమ్ సైన్స్ అంటే నా దృష్టిలో ఏంటి అంటే చక్కగా వంటలు చేసుకోవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు హ్యాపీగా, ఏదేదో అంటే అప్పుడు ఏదో కొంచెం వినున్నాను అనమాట అని చెప్పేసి నాకు హైదరాబాద్లో చేరదామనుకున్నాను. ఎందుకంటే నెల్లూరులో తిరుపతిలో ఏముంది, హైదరాబాద్ అయితే బాగుంటుంది సిటీ కదా అని నాన్న చెప్తే నాన్న ఇంకేం చేస్తారు పాపం ఒప్పేసుకున్నారనమాట. సో నేను నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చాము. ఆల్రెడీ నెల్లూరు నుంచి 2-3 అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ. వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా చూడండి హోమ్ సైన్స్ ఇక్కడ వేరేమ్మా. అంటే నేను అగ్రికల్చర్ యూనివర్సిటీ కింద ఉండేది, మాది ఏపీఐయు కింద ఉండేది అనమాట. చాలా టఫ్. సో ఇంకంతా ఇంగ్లీషే అనమాట. ఇంకా హైదరాబాద్ కదా అంతా ఇంగ్లీషే. నెల్లూరులోనన్నా కొంచెం తెలుగులో మాట్లాడేవాళ్ళు. ఇక్కడ డే స్కాలర్స్ అయితే ఒక్క ముక్క తెలుగులో మాట్లాడరు, లేదా హిందీ మాట్లాడతారు. హిందీ పరిజ్ఞానం ఉంది, ఎందుకంటే హిందీ మూవీస్ బాగా చూసేదాన్ని. సో హిందీ మేనేజ్ చేయగలిగేదాన్ని అనమాట. ఇంగ్లీషే నాకు ఒకసారి ఒక 1 year అంతా పట్టింది కొంచెం ఆ ఫ్లూయెన్సీ నేర్చుకోవడానికి. అట్లా అంటే ఇప్పుడు కూడా ఏదో బ్రహ్మాండంగా వస్తుందని నేనేం చెప్పను, కానీ అడ్జస్ట్ అయిపోయాను. సో ఫస్ట్ ఇయర్ అటు ఇటు చదివాను, కానీ సెకండ్ ఇయర్ నుంచి బాగా చదివాను. ఎందుకంటే ఇంక చేరాను కదా, ఇంకెందుకు వదిలిపెట్టడం అనేసి. ఇంకా తర్వాత నాన్నకి ఇష్టం కదా అని చెప్పేసి న్యూట్రిషన్ చేద్దాం అనుకున్నాను. అంటే న్యూట్రిషన్ వస్తేనే ఇక్కడ చేద్దాం అనుకున్నాను, లేకపోతే సైకాలజీకి అప్లై చేస్తున్నాను పీజీ అది చేద్దామనేసి వైజాగ్ అప్లై చేసి ఉన్నాను నేను తెలుగు యూనివర్సిటీకి. వచ్చింది న్యూట్రిషన్ వచ్చింది, చేశాను అనమాట. ఇది నాది. ఎందుకంటే అప్పుడు అమ్మా నాన్నల ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది, అమ్మల కంటే నాన్న ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండేది అనమాట. పాపం మా నాన్నగారు నన్ను డాక్టర్ని చేద్దామనుకున్నారు, నేనైతే డాక్టర్ని అవ్వలేదు. పెళ్ళికి కూడా ఒకటే కండిషన్ పెట్టాను, నాకు డాక్టర్స్ వద్దు అని చెప్పాను. ఎందుకంటే బోర్ అనుకునేదాన్ని లైఫ్ వాళ్ళతో. ఏముంటుంది ఉదయం లేస్తే జబ్బులు అది ఇది అని చెప్పేసని. చివరికి చూడండి అటు చేసి ఇటు చేసి నేను డాక్టర్ని అయితే అవ్వలేదు, కానీ నన్ను చాలామంది డాక్టర్ని పిలుస్తారు. నేను కాదమ్మా అని చెప్తాను, నేను డాక్టర్ని కాదమ్మా, నేను న్యూట్రిషనిస్ట్ని కాస్మెటాలజిస్ట్ని అని చెప్తారు. కానీ వచ్చిన వాళ్ళందరూ డాక్టర్ అని పిలుస్తారు అనమాట. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చదివాను. నాకు పెళ్ళి కుదిరినప్పుడు బుచ్చిరెడ్డిపాలెం అని అన్నారు నా ఫ్రెండ్స్ అందరూ చాలామంది. పోయి బుచ్చిలో ఏముంటావే అన్నారు. అంటే పల్లెలాగే అది, కానీ మంచి విలేజ్ అది. నేనన్నాను ఎక్కడైతే ఏముంది, పెళ్లి చేసుకున్న తర్వాత ఉండాలి కదా అని చెప్పాను. ఈ మైండ్ సెట్తో వెళ్ళాను నేను. కానీ నిజంగానే వెళ్ళిన తర్వాత 7 years పక్కా హౌస్ వైఫ్ నేను. అంటే 7 years ఏం లేండి, దాదాపు 2002 వరకు కూడా నేను శారీస్ బిజినెస్ చేశాను, కానీ ఇంకేం చేయలేదు నేను. మామూలు హౌస్ వైఫ్ చక్కగా ఇల్లు చూసుకునేదాన్ని, వంట వండుకునేదాన్ని, మా వారికి ఇష్టమన్నీ వండి పెట్టేదాన్ని, పిల్లల్ని చూసుకునేదాన్ని. ఏ రోజు కూడా నేను ఫీల్ అవ్వలేదు నేను జాబ్ చేయలేదు అని. నాకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, 2 times జాబ్ ఆఫర్ వచ్చింది. మా అత్తమ్మ అప్పుడు నీకు 10,000 వస్తే వెళ్ళి పాప అనింది. అప్పుడు 10,000 ఎవరు ఇస్తారు కదా, ఇవ్వరు కదా. అంటే ఆవిడ ఊరికే అలా అన్నారనమాట. కాకపోతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఏ రోజు బాధపడలేదు జాబ్ చేయలేదు, ఇంత చదివానే నేను జాబ్ చేయలేదని. మాకు చాలా ఈజీగా వస్తాయి జాబ్స్. నా ఫ్రెండ్స్ చాలామంది చేస్తారు జాబ్, ఇప్పుడు కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. ఏంటంటే చదువుకునింది కొంతవరకు ఏంటి అంటే అందరిలో గొప్పగా ఉండాలని, కొంతమంది అమ్మా నాన్నల కోసం, కొంతమంది జ్ఞానం తెచ్చుకోవాలని, ఇలా అంటే మా మైండ్ సెట్ ఎలా ఉండేదంటే చదువుకోవడం అనేది మంచిగా అనిపించుకోవడానికి, అంతేకాని జాబ్ చేయాలనే ఉద్దేశంతో అయితే కాదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మారారు, వాళ్ళ మైండ్ సెట్ మారింది. ప్లస్ పెళ్ళి మీద మాకున్నంత భరోసా కూడా ఇప్పుడు లేదు ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత సపోర్ట్ చేస్తారనే ధైర్యం లేదు అమ్మాయిలకి. కాబట్టి జాబ్ అనేది అవసరం అయిపోయింది. కాకపోతే జాబ్ చేస్తూ అమ్మాయిలు హ్యాపీగా ఉన్నారా, కష్టం తగ్గిందా, లేదా కష్టం 2 పెరిగిందా అనేది ఇది పెద్ద క్వశ్చన్ మార్క్. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత, నేను హైదరాబాద్కి 2006లో వచ్చాను అంటే 15 years అయిపోయింది కదా. అప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను, జాబ్ చేస్తున్న వాళ్ళు బాగుంటుందని చెప్పే వాళ్ళ పర్సెంట్ ఇంతే ఉంటుంది, చాలా కొంచెం 10%, 20%. అవసరం అని చెప్పేవాళ్ళు చాలామంది, ఎంజాయ్ చేస్తున్నామని చెప్పేవాళ్ళు అయితే చాలా, చెప్పాను కదా చాలా తక్కువ. కానీ కష్టపడుతున్నామని చెప్పేవాళ్ళు మోర్ దాన్ 50% ఉంటారు అంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే,
జాబ్ చేయాల్సిన అవసరం లేకపోతే, అంటే మీరెవరు మేడం అవసరం లేదు అని చెప్పడానికి అంటారేమమ్మా, ప్రూవ్ చేసుకోవాలి అంటారు. ప్రూవ్ చేసుకోవాలి నిజమే, అంటే జాబ్ చేస్తేనే ప్రూవ్ చేసుకున్నట్ట. ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఫ్యామిలీ బిజినెస్ ఉంది, ఫైనాన్షియల్గా సౌండ్గా ఉన్నారు, ఇంట్లో వాళ్ళకి పెద్దగా ఇష్టం లేదు. సో నేను జాబ్ చేశాను కదా, పర్టికులర్ జాబే చేస్తాను అనడం బెటరా, లేకపోతే బిజినెస్ కూడా చూసుకుంటాను అది కూడా జాబ్ అన్నట్టే కదా అనుకోవడం బెటరా? ఇది నేను చెప్తున్నాను. అంటే చాలా ఉంటాయి దీంట్లో. అలా కాకుండా ఒక అమ్మాయికి పాపం జాబ్ చేయడం ఇష్టమే ఉండదు, కానీ పుష్ చేస్తారు ఇంట్లో వాళ్ళు, నువ్వు వెళ్ళాల్సిందే, తేవాల్సిందే, మనీ తేవాల్సిందే, తెచ్చి నా చేతికి ఇవ్వాల్సిందే అని పుష్ చేస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటి అంటే మామూలు డిగ్రీ చదివి కూడా నేను జాబ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, ఇంట్లో ఉండి వంటలు చేసేదేంది, ఇంట్లో ఉండి పిల్లల్ని చేసేదేంది అని మైండ్ సెట్తో ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ ఉండడం కరెక్టా? ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మాయిల్లో చాలా చాలా రకాలు ఉన్నారు. అంటే మీరు అనొచ్చు, మరి అబ్బాయిలు ఎందుకు అంటం లేదు మేడం అంటారేమో. అబ్బాయిల పొజిషన్ ఎప్పుడు సంపాదించే వైపు ఉంటుంది, ఈరోజు వాళ్ళకి కొత్తగా అంటం లేదు. కానీ గత 20-30 ఇయర్స్ నుంచి అమ్మాయిలు చాలా మారారు. ఇది ఒకవైపు సంతోషంగా ఉంటుంది. నిజంగా నాకు ముచ్చటేస్తుంది. 25-30 ఇయర్స్కి అమ్మాయిలు ₹1,00,000 1,50,000 కూడా తెచ్చుకుంటామని చెప్తూ ఉంటారు. నిజంగా గ్రేట్ ఫీలింగ్ అది. కానీ ఎంత సంతోషంగా ఉన్నారు మీరు చెప్తారా చెప్పండి? అంటే చాలామంది కాంట్రవర్షియల్గా మాట్లాడచ్చు, నాకు సపోర్ట్ చేస్తూ మాట్లాడచ్చు. సపోర్ట్ చేస్తూ మాట్లాడడానికి నేనేమి ఇక్కడ ఇలా చెయ్యండి అని చెప్పడం లేదు. మీ ఒపీనియన్స్ చెప్పండి. అంటే ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఒపీనియన్ ఉంటుంది. అమ్మాయిలు జాబ్ చేయడం మంచిదా, ఫైనాన్షియల్గా సౌండ్ ఉంటే జాబ్ చేయకుండా ఉండడం మంచిదా, ఇల్లు ఎఫిషియెంట్గా చూసుకోవడం మంచిదా? ఎందుకు చెప్తున్నాను అంటే నేనైతే మా పాపతో చెప్తాను, బిజినెస్ వేరు జాబ్ వేరు మళ్ళీ ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తున్నాను. బిజినెస్ అంటే టైం మన చేతుల్లో ఉంటుంది, జాబ్ మన చేతుల్లో ఉండదు. వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళాలి, ఏ పని చెప్తే ఆ పని చేయాలి. అంటే ఆఫీస్లో ఎంతసేపు ఉండమంటే అంతసేపు ఉండాలి. ఈ మధ్య బ్యాంక్ జాబ్స్ కూడా చూస్తున్నాను, పాపం మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు వస్తూ ఉంటారు. అంతకుముందు 10 to 5 జాబ్ అది, కానీ ఇప్పుడు కూడా వాళ్ళకి టార్గెట్స్, వాళ్ళు కూడా 8:30-9 వరకు ఉంటూ ఉన్నారు. కాబట్టి ఏంటి అంటే అమ్మాయిలకి స్ట్రెస్ ఎక్కువైపోతూ ఉంది. నేను మీ నుంచి కామెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈసారి. మీరు చెప్పండి, అంటే అమ్మాయిలు జాబ్ చేయడం మంచిదా? అవసరం ఉంటే చేయాలమ్మా, నేననేది అలా కాదు. మనీ అంత అవసరం లేదు అనుకున్నప్పుడు నేను ప్రూవ్ చేసుకోవాలి అని అమ్మాయిలు జాబ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళ గురించి నాకు కామెంట్స్ పెట్టండి. సో ఈ టాపిక్ మీరు కామెంట్స్ పెట్టిన తర్వాత మీ విని తర్వాత మాట్లాడతానమ్మా. ఎందుకు అంటే నేను కూడా చాలా, నా కూతురే నాతో ఆర్గ్యూ చేస్తుంది. నేను నా కూతురు ఒకరోజు మాట్లాడతాను మీతో, ఎందుకు అలా చెప్తావు, అమ్మాయిలు జాబ్ ఎందుకు వద్దంటావు అంటుంది. నేను వద్దని చెప్పను అస్సలు వద్దని చెప్పను. కానీ అమ్మాయిలు సంతోషంగా ఉంటున్నారా? ఏంటి అదా జాబ్, అసలు ఇంట్లో ఉండి హ్యాపీగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? అనిపిస్తుంది. ఇంట్లో అంతా బాగుంటే, ఎవరైనా చూసేవాళ్ళు ఉంటే వెళ్ళి జాబ్ చేసి రావాలని అనిపిస్తుంది. బిడ్డలు పుట్టిన తర్వాత అమ్మాయిలకి బిడ్డల దగ్గర ఉండాలని ఉంటుంది, బిడ్డల్ని చూసుకోవాలని ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, పిల్లలు ఇంటికి వచ్చేటప్పటికి అమ్ముండి వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి కావాల్సినవి తినిపిస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత కాదు, 12-13 ఇయర్స్ వచ్చిన తర్వాత కాదు, చిన్న బిడ్డలు ఉంటారు, వాళ్ళు వచ్చేటప్పటికి అమ్మలు ఇంట్లో లేకపోతే వాళ్ళు ఎంత మిస్ అవుతారు. అమ్మలు వాళ్ళని ఎంత మిస్ అవుతారు, పిల్లలు మిస్ అవుతారు, అట్ ద సేమ్ టైం అమ్మలు కూడా మిస్ అవుతారు వాళ్ళని. సో ఇలా నావి చాలామందే చూస్తూ ఉంటారు, యూత్ నుంచి పెద్దవాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. సో మీ ఒపీనియన్ చెప్పండి దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, నా ఒపీనియన్ నేను మాట్లాడతాను. సరేనమ్మా, ఇంకో టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.